రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. ఇక అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొర్లుతున్నాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దాంతో కనుచూపు మేరలో రాజధానిలో భూమి అనేదే కనిపించడం లేదు. వేల ఎకరాలు భూములు నీట మునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, బనవోలు, కృష్ణాయనపాలెం, నీరుకొండ, కురగళ్ళు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగులతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దాంతో అధికారులు మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.